బంగారం షాపులో గుమాస్తా. కొద్ది రోజులుగా నమ్మకంగానే ఉన్నాడు. యజమానులు అప్పగించిన పనిని చెప్పినట్టే చేసేవాడు. దీంతో వారికి అతనిపై నమ్మకం కుదిరింది. కాని అదును కోసం ఎదురుచూస్తున్న అతను సమయం దొరక్కగానే తన పని కానిచ్చేశాడు. తన మీదికి నేరం రావొద్దని కట్టుకథ అల్లాడు. పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టైల్లో విచారిస్తే నిజాలన్నీ బయటపడ్డాయి. సినిమా తరహాలో జరిగిన ఈ రాబరీ తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ఈ మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించి రాజవాడి విలేజ్, సింగ్లా డిస్ట్రిక్ట్. మహారాష్ట్ర నుంచి ప్రశాంత్ మరియు నేతాజీ అనే ఇద్దరు వ్యక్తులు రాజమండ్రిలోని ఈ గోల్డ్ కరిగించి మరియు దాన్ని ప్యూరిఫై చేసే వ్యాపారం చేస్తున్నారు. అట్లాగే వీళ్ళకి రాజమండ్రి మరియు తాడేపల్లిగూడెంలోని జేపీ గోల్డ్ టెస్టింగ్ పేరు మీద ఒక షాప్ ఉంది తాడేపల్లిగూడెంలో. సో ఈ షాప్ లోని వాళ్ళ దగ్గర ఒక గుమస్తా ఉంటారు షాప్ లోని పనులు చూసుకోవడానికి. సాగర్ అనే వ్యక్తి అతను గతంలోని పనిచేసి పనిలో నుంచి మానేశారు ఈ దీపావళి ముందు. సో ఇది రాజమండ్రిలో పనిచేసే అమర్ అనే వ్యక్తిని ఆ షాప్ లో మానేసిన తాడేపల్లిగూడెం షాప్ లో గుమస్తా కింద పెట్టుకున్నారు. వీళ్ళు క్రమంగా ఏం చేస్తుంటారంటే ఈ గోల్డ్ తాడేపల్లిగూడెంలో ప్యూరిఫై చేసే మిషన్ పాడైపోవడం వల్ల అక్కడ వచ్చిన గోల్డ్ దాన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి పంపిస్తుంటారు. ఈ క్రమంలో అతని దగ్గర పనిచేసే గుమస్తా అమర్ అనే కుర్రాడికి ఇచ్చి పంపిస్తారు. అలానే 13వ తారీఖున రాత్రి 10 గంటల సమయంలో ఈ తాడేపల్లిగూడెం షాపు సంబంధించి నేతాజీ అతను వాళ్ళ పనిచేసే కుర్రాడు గుమస్తా అమర్కి సుమారు 289 గ్రాములు బంగారం, 6,30,000 క్యాష్ ఇచ్చి ఈ బంగారం ప్యూరిఫై చేయాల్సి ఉంది. దీన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి మరుసటి రోజు ఉదయం రాజమండ్రి పట్టుకెళ్ళి దాన్ని ప్యూరిఫై చేసి తీసుకురమ్మని చెప్పి గోల్డ్ 6,30,000 క్యాష్ ఇచ్చి పంపిస్తాడు. ఇలాగే ఈ కుర్రోడికి గతంలోని ఒక 3 సార్లు గోల్డ్ ఇచ్చి పంపించడం జరిగింది. అప్పుడే ఈ గోల్డ్ చూసి తనకి దుర్బుద్ధి పుట్టింది. ఎట్లాగైనా గోల్డ్ ని తను కాజేయాలని ఒక దుర్బుద్ధి పుట్టి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ అమర్ అనే ఆ షాప్ లో పనిచేసే గుమ్మత. ఎందుకంటే ఇతనికి ఇంకా చాలా బయట ఊర్లో అప్పులు ఉన్నాయి. ఇతనికి క్రికెట్ బెట్టింగ్ ఇవి చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి. దానివల్ల వాటి నుంచి బయటపడడానికి ఈ గోల్డ్ ఎట్లా దీన్ని మిస్యూజ్ చేసి ఆ విధంగా వాటిని అప్పుల నుంచి బయటపడడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. సో ఈ 14వ తారీఖు ఉదయం 5 గంటలకి 5:10కి తాడేపల్లిగూడెంలో షాప్ నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను ముందే అనుకున్న పథకం ప్రకారం ఒకవేళ పోనీ అంటే ఇతనే దొబ్బేస్తాడని చెప్పి దొబ్బేసి తీసేసి ఉంటాడని చెప్పి ఆ అనుమానంతో ఇతన్ని పేరు బయటకు రాకుండా తెలివిగా ఒక ప్లాన్ చేసుకున్నాడు. మన తాడేపల్లిగూడెం నిడదవోలు వచ్చేటప్పటికి అక్కడ సెట్టిపేట అవుట్స్కట్స్ లోని ఇతని మీద ఒక 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ మీద వచ్చి కత్తి చూపించి బెదిరించి ఇతని దగ్గర ఉన్న క్యాష్, గోల్డ్ 2 కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళ ఓనర్ వాళ్ళు సీన్ వచ్చి వెరిఫై చేసుకుని మనకి రిపోర్ట్ ఇవ్వడం. దాని మీద క్రైమ్ నెంబర్ 184 ఆఫ్ 2024 అండర్ సెక్షన్ 309 క్లాస్ 4 బిఎన్ఎస్ అంటే రాబరీ కింద ఫస్ట్ ఇనిషియల్ గా 14వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం షాప్ ఓనర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా. దాంట్లో ఎంక్వైరీలో భాగంగా కేసు దర్యాప్తు చేసినప్పుడు టెక్నికల్ గాను అండ్ మనకి అందుబాటులో ఉన్న సాక్షులందరినీ కూడా మనం విచారించడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా రీసెంట్ గా ఈ అమర్ అనే అతను కదలికలు అనుమానాస్పదంగా అనిపించి అతని మీద నిఘా పెట్టి వెరిఫై చేస్తే నిన్న సాయంత్రం అంటే 19వ తారీఖు 4:30 గంటలకి మన నిడదవోలు అవుట్స్కట్స్ లోని బసిరెడ్డిపేట జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర ఇతను అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతన్ని మధ్య సంవత్సరం పిలిపించి మనం అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతను నేరాన్ని అంగీకరించాడు. యాక్చువల్లీ తనకున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇట్లాగా గోల్డ్ తీసుకెళ్లడం వలన దాన్ని ఇతను కాజేయాలని అదే డైరెక్ట్ గా పట్టుకెళ్ళిపోతే ఇతనే నేరం చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా బయట నుంచి వ్యక్తులు వచ్చి అతని దగ్గర కత్తి చూపించి బెదిరించి ఈ గోల్డ్, క్యాష్ లాక్కుని వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళని అందరిని నమ్మించడానికి ఆ విధంగా చేశాను. కానీ నిజంగా ఈ నేరం ఆ ప్రాపర్టీని ఇతనే దాచిపెట్టి జరగలేని రాబరీని జరిగిందని చెప్పి క్రియేట్ చేసి దాని తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆ గోల్డ్, బంగారం ఇతను తీసుకుని ఊరు వెళ్ళిపోయి దాన్ని అతను మిస్యూజ్ చేద్దామని అనుకున్నాడు. సో ఆ విధంగా ఎంక్వైరీ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అతను దాచిపెట్టిన గోల్డ్, క్యాష్ కూడా మొత్తం పూర్తిగా రికవర్ చేయడం జరిగింది. 289 గ్రాములు గోల్డ్,
6,30,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తాం. ఈ కేసులోని ముందు రాబరీ కేసు రిజిస్టర్ చేసినంటే మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ గారు దేవకుమార్ సారు నేతృత్వంలో క్రైమ్ టీమ్స్ ఫామ్ అయ్యి ఇమీడియట్ గా సీన్ అంతా కూడా వెరిఫై చేయడము, టెక్నికల్ అండ్ రిమైనింగ్ సీసీ కెమెరా దాన్ని కలెక్ట్ చేసి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇతను ఈ ముద్దాయి ఆ ప్రాపర్టీని మన నిడదవోలు అవుట్స్కట్స్ లో బసిరెడ్డిపేటలో ఉన్న జనవనరుల శాఖ ఈ గారి ఆఫీస్ లో ఒక లోన తుప్పర్లోని ఒక ట్రాన్స్ఫార్మర్ కింద దాచిపెట్టుకున్నాడు. దాని తర్వాత ఇదంతా కామ్ అయిపోయిన తర్వాత అవి తీసుకుని ఊరు వెళ్ళిపోతాన్న ఉద్దేశంతో ఒక మూల దాచిపెట్టుకుని ఉన్నాడు. ఎంక్వైరీలో మనం అడిగినప్పుడు విషయం చెప్పాడు. ప్రాపర్టీ అంతా కూడా తీసిస్తే మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసాం. రోడ్లు ప్రొడ్యూస్ చేస్తాం ప్రాపర్టీ. ఈ కేసును ఛేదించడంలో పాత్ర వహించిన మన అధికారులు సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. ఇందులో మన నిడదవోలు టౌన్ ఎస్ఐ గారు, మన సిసిఎస్ రాజమండ్రి మరియు కొవ్వూరు సిసిఎస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కూడా ముఖ్య పాత్ర పోషించారు ఈ కేసు ఛేదించడంలో. వారందరికీ కూడా శ్రీ జిల్లా ఎస్పీ సారు వాళ్ళ అభినందనలు తెలియజేశారు.